వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ తిరుపతి. మన సంస్థ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రత్యేకంగా మీ ముందుకు తీసుకొచ్చాము. ప్లస్ మన సంస్థ ప్రత్యేకతలు ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడును, ప్లస్ కంటెంట్ మరియు మెథడ్స్ ప్రత్యేకంగా చెప్పబడును. ఓకే, మనకు విశేషాలు ఏందని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మనం ముందు తరగతిలో 9వ తరగతి అనే పాఠ్యాంశంను వృక్ష సంపద వన్యప్రాణులు అనే చాప్టర్ను మనం డిస్కషన్ చేసాం. ఇదే చాప్టర్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి ఏ సంస్థ? శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ యాప్. ఓకే, ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ చైతన్య డిఎస్సి SREE నాట్ SRI SREE శ్రీ చైతన్య ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన క్లాసులన్నీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ప్రత్యేకంగా క్లాసులు ఉంచాము మా యాప్లో. అదేవిధంగా ముందు తరగతిలో మనము చాప్టర్ను డిస్కషన్ చేసాం. ఏ చాప్టర్ను? వృక్ష సంపద వన్యప్రాణులు అనే చాప్టర్ను డిస్కషన్ చేసాం. ఈ చాప్టర్ను డిజిటల్ బోర్డు పైన అమర్చి మరలా ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము. ఏంటమ్మా? డిజిటల్ బోర్డు పైన అమర్చి మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాము. వృక్ష సంపద అంటే ఏం చెప్పాను నేను? ఒక ప్రాంతంలో దట్టంగా పెరిగిన వృక్షాలను వృక్ష సంపద అంటున్నాము. అదే వృక్ష సంపదలో వన్యప్రాణులు, వివిధ రకాల వన్యప్రాణులు నివసించడం వలన ఆ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణుల గురించి కూడా ఈ చాప్టర్ను డిస్కషన్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రపంచంలో 12 జీవ వైవిధ్యాలు కలిగిన దేశాలున్నాయి. ప్రపంచంలో 12 జీవ వైవిధ్యాలు గల దేశాలున్నవి. జీవ వైవిధ్యాలు అంటే ఏం చెప్పాను నేను? వృక్ష సంపద మరియు జంతు సంపద కలిసి ఉన్న ప్రదేశాన్ని జీవ వైవిధ్యం అంటాము. రకరకాల జంతువులు, రకరకాల చెట్లు కలిసి ఒక ప్రదేశంలో ఉంటే దాన్ని జీవ వైవిధ్యం అంటాము. అలా ప్రపంచంలో 12 దేశాలలో జీవ వైవిధ్య గల దేశాలు ఉన్నాయి. ఆ 12 జీవ వైవిధ్య గల దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశం ఒకటి ప్రస్తావన తీసుకొచ్చాము. ఏ విధంగా ప్రస్తావన తీసుకొచ్చాము? భారతదేశం ఒకటి. ఎన్ని జీవ వైవిధ్యాలలో? 12 జీవ వైవిధ్యాలలో. కారణం ఏంటి? 47,000 రకాల వృక్ష జాతులు ప్రపంచంలో మన దేశంలో కలవు. దాదాపులు 15,000 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయని చెప్పడం జరిగినది. సుమారు 90,000 జంతు జాతులు ఉన్నాయని చెప్పడం జరిగినది. అదేవిధంగా మరియు మనము అందువల్ల ఇవన్నీ ఉండడం వల్ల ప్రపంచంలో 12 జీవ వైవిధ్యాలలో భారతదేశం ఒకటినే ప్రస్తావన తీసుకొచ్చాను. అదేవిధంగా ఇక్కడ భారతదేశం వెలుపల నుండి వచ్చిన వాటిని పరదేశ మొక్కలను పిలుస్తారు. పూర్తిగా భారతదేశంలో ఉండే స్వచ్ఛ వృక్ష సంపదను స్థానిక మొక్కలు అంటాము. ఇతర దేశాల నుంచి వచ్చిన మొక్కలు ఏమంటున్నాము? పరిదేశ మొక్కలు అంటున్నాము. మీకు తెలుసా అంటున్నారు. వృక్షజాలం అంటే ఏం చెప్పాను? వృక్షజాలం ఫ్లోరా. ఒక ప్రాంతంలో ఉన్న మొక్కలను ఫ్లోరా అంటున్నాము. ఒక ప్రాంతంలో ఉన్న జంతువులను ఫోనా అంటున్నాము. ఓకే, ఫ్లోరా మరియు ఫోనా రెండు డిస్కషన్ చేశాం. మన దేశంలో ఎన్ని రకాల అడవులు చెప్పాను నేను? ఒక 5 రకాలు చెప్పాను. ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చే అరణ్యాలు, ముళ్ళ అడవులు మరియు పర్వతీయ అరణ్యాలు, మరడవులు అని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ఉష్ణమండల సతత హరిత అరణ్యాలలో చెట్లు ఎత్తుల ఆధారంగా కొన్ని పొరలుగా విభజన చేశారని ప్రస్తావన తీసుకొచ్చాను. అత్యధిక ఎత్తు 60 మీటర్ల ఎత్తు కలిగి ఉంటే దాన్ని అత్యధిక ఎత్తు అంటున్నాం, దాన్ని బహిర్గత పొర అంటున్నాం. అదేవిధంగా 40 మీటర్లు ఎత్తు కలిగి ఉంటే అది వితాన పొర అంటున్నాం. 40 మీటర్లు అంటే ఇది 40 మీటర్లు, ఇది అత్యధిక మీటర్లు. తర్వాత 20 మీటర్లు అంటే వివిధ ఈ మధ్య కాలంలో వృక్షాలు. ఎన్ని మీటర్లు? 20 మీటర్లు. 5 మీటర్లు అంటే భూమిపైన ఉన్న పొదలు 5 మీటర్లను ప్రస్తావన చెప్పాను నేను. నేలపైన ఉన్న పొర వచ్చేసి నేల పొర 1.5 మీటర్స్ అనేది నేల పొర. క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు.
పర్వతీయ అరణ్యాలలో నేల పొర ఎంత ఎత్తు కలిగి ఉంటుంది? 1.5 మీటర్స్. లేదా పొదల పొర ఎంత ఎత్తు కలిగి ఉంటుంది? 5 మీటర్స్. లేదా ఇటీవల కాలంలో పెరిగిన వృక్షాలు ఎత్తు పొర ఏంటి? 20 మీటర్లు. లేదా 40 మీటర్ల ఎత్తుగల పొర ఏంటి? వితాన పొర. లేదా 60 మీటర్ల ఎత్తుగల పొర ఏంది? బహిర్గత పొర అనే ప్రస్తావన మీకు ఆల్రెడీ డిస్కషన్ చేశానన్న. నెక్స్ట్ తదుపరి ఏంటి? ఉష్ణమండల సతత హరితారణ్యాలు. ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కంటే ఇవి 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ప్రాంతాలలో కలిగి ఉంటాయి. 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ప్రాంతాల్లో కలిగి ఉంటాయి. ఏంటివి? ఉష్ణమండల సతత హరితారణ్యాలు. చెప్పానమ్మా ఆల్రెడీ. ఈ చెట్లు కొమ్మలు విస్తరణ జరిగి విశాలమైన పత్రాలతో గొడుగు ఆకారంలో చెట్లు కొమ్మలు కలిసి తీగలతో కలిసి పొదలతో కలిసి చిత్తడిగా ఉండి విస్తరించి ఉంటాయి అనే ప్రస్తావన మీకు చాప్టర్లో చెప్పాను. ఇక్కడ మనం తీసుకుంటే ఈ అరణ్యంలో వాణిజ్యపరంగా ముఖ్యమైనది ఎబోని అంటే ఎబోని, దేవదార అంటే మహాగని, రోజువుడ్, రబ్బరు, సింకోనా అని చెట్లు పెరుగుతాయి. ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతంలో? 200 సెంటీమీటర్ల వర్షపాతంలో. అదేవిధంగా ఇక్కడ రకరకాల జంతువులు చూస్తున్నాము. అందులో ఏనుగు, కోతి, లెమర్, జింక సాధారణంగా ఈ అడవుల్లో నివసిస్తాయి. అదేవిధంగా ఒంటి కొమ్ము ఖడ్గమృగం. దీన్ని అస్సాంలో ప్లస్ వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాలలో ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగం మనం చూడడానికి అవకాశం ఉంది. తదుపరి ఏంటి? ఉష్ణమండల ఆకురాల్చరణ్యాలు. ఎన్ని సెంటీమీటర్లు? 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల ప్రాంతాలలో ఉన్న అరణ్యాలు ఏంటివి? ఉష్ణమండల ఆకురాల్చరణ్యాలు. ఎన్ని సెంటీమీటర్లు? 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్లు. వీటిని మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేశాను? నేను 2 టైప్స్ గా డివైడ్ చేశాను. ఒకటి శుష్క, 2 అర్ధ శుష్క. లేదా ఒకటి ఆర్ధ, 2 అనార్ధ. ఆర్ధ అంటే ఏంటి? 100 నుంచి 200 సెంటీమీటర్లు అన్న. 100 నుంచి 200 సెంటీమీటర్లు. అనార్ధ అంటే ఏంటి? 70 నుంచి 100 సెంటీమీటర్లు. 70 నుంచి 100 సెంటీమీటర్లు అంటే 100 నుంచి 200 సెంటీమీటర్లు తేమతో కూడిన అరణ్యాలు, 70 నుంచి 100 సెంటీమీటర్లు తేమ శాతం లేని అరణ్యాలు అని చెప్పేసి ప్రస్తావన ఆల్రెడీ మీకు డిస్కషన్ చేశాను. అవి ఈ 2 ఋతుపవనాల అరణ్యాలకు నానొచ్చు. ఇవి ఎక్కువగా దీపకల్ప పీఠభూములు మనం చూడడానికి అవకాశం ఉంది. ఈ ఉష్ణమండల ఆకురాల్చరణ్యాల్లో నువ్వు చెప్పాను నేను ఆల్రెడీ మీకు. సింహం చూడొచ్చు, పులిని చూడొచ్చు, పందిని చూడొచ్చు, జింకను చూడొచ్చు, ఏనుగు చూడొచ్చు, రకరకాల జంతువులు చూడొచ్చు. వీటితో పాటు పక్షులు, బల్లులు, పాములు, తాబేళ్లు చూడడానికి అవకాశం ఉంది. ఏ పరిసర ప్రాంతాలలో? ఉష్ణమండల ఆకురాల్చరణ్యాలు. ఎక్కడ కలిగి ఉంటాయి? 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ప్రాంతాల్లో ఉన్న అరణ్యాలను ఏమంటున్నాం మనము? ఉష్ణమండల ఆకురాల్చు అరణ్యాలు. వీటిని మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేశాను? 2 రకాలుగా డివైడ్ చేశాను. ఒకటి తేమతో కూడిన అరణ్యాలు, 2 తేమ శాతం లేని అరణ్యాలు. తేమతో కూడిందంటే 100 నుంచి 200 సెంటీమీటర్లు. తేమ శాతం లేనివంటే 70 నుంచి 100 సెంటీమీటర్ల లోపు ఉన్న ప్రాంతాలు. ఓకే, వెరీ నైస్. ఆల్రెడీ డిస్కషన్ చేశాను. 3వ ఫారెస్ట్ ఏంటి? ముళ్ళ పొదలు. ఏంటన్నా? ముళ్ళ పొదలు. ఓకే, 70 సెంటీమీటర్ల కంటే 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ప్రాంతాల్లో ఉండేటివేంటివి? ముళ్ళ పొదలు. 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఉండేటివి ముళ్ళ పొదలు. మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. చిన్న చిన్న ఆకులతో లేదా ఆకులు లేకుండా ఇవి ఎడారి పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. కారణము ఇక్కడ వర్షపాతం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ నమోదవుతున్నది. ఎడారిలో పెరిగే మొక్కలు వేలు లోతు వరకు ప్రయాణిస్తాయి మరియు వీటి రసాన్ని కాండంలో నిల్వ చేసుకుంటాయి అనే ప్రస్తావన మీకు చెప్పడం జరిగినది. అదేవిధంగా ఇక్కడ మ్యాప్ను చూసాము. తదుపరి ఇవి దేశంలో రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆనుకొని ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయని ప్రస్తావన తీసుకొచ్చాను. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్. రాజస్థాన్, గుజరాత్, ఇది రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్,
హర్యానా అర్ధశుష్క ప్రాంతాల్లో ఉన్నవి. ఏంటివి? ముళ్ళ పొదలు. ఇక్కడ జంతువులు చూసారు మీరు నన్న, ఇక్కడ పులి చూస్తున్నాము, మళ్ళీ సింహాన్ని చూస్తున్నాము. పులి సింహంతో పాటు అడవి గాడిదలు, ఏనన్నా అడవి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, ఎలుకలు, చిట్టి ఎలుకలు, కుందేళ్లు సాధారణంగా కనిపిస్తాయి. ఏ ప్రాంతంలో? ముళ్ళ పొదలు. ఇక్కడ పులి సింహంతో పాటు అడవి గాడిదలు, గుర్రాలు, ఒంటెలు ప్రస్తావన మాట్లాడినాం. కారణం ఏంటి? ఇది ఎడారి ప్రాంతం. ఏ రాష్ట్రం? రాజస్థాన్. రాజస్థాన్తో పాటు ఎక్కడైతే 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతాదో ఆ పరిసర ప్రాంతంలో అడవులు ఉంటాయని ప్రస్తావన తీసుకొచ్చాను. తర్వాత పర్వత ప్రాంత అడవులు. పర్వత ప్రాంత అడవులు ఎత్తైన ప్రాంతాలలో ఉంటాయి. ఎత్తైన ప్రాంతాలలో ఉంటాయి. మన దేశంలో ఎత్తైన ప్రాంతాలు మీకు తెలుసు, హిమాలయ పరిసర ప్రాంతాలు ఎత్తైన ప్రాంతాలు కదా. ఎస్, ఆ హిమాలయ ప్రాంతాలలో దక్షిణ వాలు, ఈశాన్యం మరి దక్షిణ భారతదేశంలో ఈ పర్వతీయ అరణ్యాలు చూడొచ్చు. ఈ ప్రపంచంలో ఎక్కడ చూడొచ్చు? భూమధ్యరేఖ నుంచి ధృవాల వద్ద చూడొచ్చు. అంటే భూమధ్యరేఖ ప్రాంతం నుంచి ధృవాల వరకు ఎక్కడెక్కడైతే ఎత్తు ప్రాంతాలు ఉంటాయి ఆ ప్రాంతాలలో ఉన్న అరణ్యాలు ఏంటివి? పర్వతీయ అరణ్యాలు. ఓకేనన్నా? ఇక్కడ దరిదాపులు వీటిని ఎత్తున ఆధారంగా విభజన చేశారని చెప్పాను. 1000 నుంచి 2000 మీటర్ల ఎత్తు ఉన్న ప్రాంతాలలో కనిపించేటివి సతత హరిత అరణ్యాలు అంటున్నాం. 1000 నుంచి 2000 మీటర్లు అంటే వీటిని ఆర్ధ సతత హరిత అరణ్యాలు విశాల పత్రాలతో వెడల్పు ఆకులతో ఉంటాయి. ఇవి చెప్పాను. ఓక్ లేదా సింధూరం, చెస్ట్నట్ లేదా బాదం అని చెట్లు 1000 నుంచి 2000 మీటర్లు చెప్పాను. చూడండి అమ్మా, సింధూరం చెప్పానా లేదా మీకు? ఎస్ చెప్పాను. బాదం చెట్లు చెప్పానా లేదా మీకు? చెప్పాను. తదుపరి సెకండ్ పార్ట్ ఏంటి? 1500 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తు ప్రదేశాలలో ఉన్న అరణ్యాలను సమశీతోష్ణ అరణ్యాలు అంటాము. ఎన్ని మీటర్లు? దరిదాపులు 1500 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తు ఉన్న ప్రదేశాలలో వీటిని సమశీతోష్ణ అరణ్యాలు అంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఆలివ్, దేవదార, సిల్వర్ ఫర్, స్పూస్, సెడార్ వంటి శంకు ఆకారం చెట్లు కనపడతాయి. ఎంత ఎత్తులో? 1500 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తు ప్రాంతాలలో. అదేవిధంగా ఈ అడవులు సాధారణంగా మనం తీసుకుంటే 3600 మీటర్ల ఎత్తులో కన్నా ఎక్కువ ఉన్న ప్రాంతాలలో సమశీతోష్ణ అడవులతో పాటు గడ్డి భూములు ఉంటాయని చెప్పాను. ఎత్తుకుపోయే కొలిది అడవులు తగ్గిపోయి గడ్డి భూములు విస్తరించుంటాయి. కారణం మంచు అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చాను. మరియు ఇదే విధంగా ఇక్కడ చూస్తే సిల్వర్ ఫర్ అనేది ఒక చెట్టు కనపడుతుంది, బదిరి అనే చెట్టు కనపడుతుంది, రేగు చెట్టు అనేది ఒకటి కనపడుతుంది, అల్లివ్ అనేది ఒకటి కనపడుతుంది, బూర్జ్ అనేది ఒకటి కనపడుతుంది. ఇవన్నీ కనపడుతున్నాయి. అయినా ఇక్కడ మంచు పొరకు చేరే కొద్దీ క్రమంగా అడవులు తగ్గిపోయి పొదలతో ఆల్ఫైన్స్ గడ్డి భూములు కనిపిస్తాయి. వీటిని గుజ్జర్స్, బకర్వాల్స్ అనే సంచార జాతులు మేత కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఇలా ఎత్తు ప్రాంతాల్లో ఉంటారనే ప్రస్తావన మీకు చెప్పడం జరిగింది. లాస్ట్ ఏంటి? మరడవులు. ఏంటి మరడవులు? సముద్ర తీర ప్రాంతంలో ఉన్న అడవులు ఏంటివి? మరడవులు. లేదా పోటుపాట్లు గురైన ప్రాంతంలో ఉండేటివి ఏంటివి? మరడవులు. మరియు ఉప్పు నీటిలో పెరిగేటివి మరడవులు, బురద నీటిలో పెరిగేటివి మరడవులు. ఓకే, ఇలా ప్రస్తావన మీకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది అన్న. నెక్స్ట్ తదుపరి మరియు ఇక్కడ గంగా డెల్టా ఏనన్నా, గంగా డెల్టా, బ్రహ్మపుత్ర డెల్టా. ఓకే, గంగా డెల్టా, బ్రహ్మపుత్ర డెల్టా పరిసర ప్రాంతాలలో, కృష్ణా డెల్టా పరిసర ప్రాంతాలలో, కావేరి డెల్టా పరిసర ప్రాంతాలలో ఇవి ఏముంటాయి? మరియు మరడవులు విస్తరించుంటాయని ప్రస్తావనలు డిస్కషన్ చేశాను. అదేవిధంగా మనము ఇక్కడ చూస్తే తదుపరి సర్పగంధ అనే మొక్క, ఔషధ మొక్క. ఏం చెప్పాను? సర్పగంధ రక్తపోటును నియంత్రించును. సర్పగంధ అనే మొక్క రక్తపోటును నియంత్రించును. ఎక్కడ దొరుకుతుంది ఇది? భారతదేశంలో కనపడను. ఈ మొక్క మన దేశంలో దొరుకును, సర్పగంధ అనే మొక్క. ఎస్, అదేవిధంగా జామున్. ఏనమ్మా? జామున్. ఈ జామున్ మొక్క నుంచి పండ్లు రసాన్ని తీసి వెనిగర్ తయారు చేస్తారు.
వెనిగర్ తయారు చేస్తారు. దేని మొక్క నుంచి? జామున్ మొక్క నుంచి వచ్చే పండ్లను రసాన్ని తీసి వెనిగర్ తయారు చేస్తాను. అదే జామున్లో ఉన్న ఇత్తనాలను సేకరించి జీర్ణకోశ వ్యాధులు, మూత్ర విసర్జన వ్యాధులకు నియంత్రించడానికి ఉపయోగిస్తారు. జామున్ నుంచి, పండు నుంచి వచ్చిన విత్తనాలను జీర్ణకోశ వ్యాధులకు, ఏమన్నా జీర్ణకోశ వ్యాధులకు, మూత్ర విసర్జన వ్యాధులకు ఉపయోగిస్తారు. దేనిని? జామున్. నెక్స్ట్ ఏంటి? అర్జున. ఏంటన్నా? అర్జున. అర్జున చెవి నొప్పికి ఉపయోగిస్తారు. అప్పుడప్పుడు ఉరుములు వస్తూ ఉంటాయి, అర్జున అంటాం మనం. అర్జున అంటే శబ్దం మన చెవికి చేరుతున్నది. అలాంటి శబ్దానికి కర్ణబేరి దెబ్బ తింటే లేదా చెవి నొప్పి వస్తే ఏ మొక్క రసాన్ని తీసుకుంటాము మనం ఆయుర్వేదంగా? అర్జున అనే మొక్క రసాన్ని చెవికి తీసుకుంటే చెవి నొప్పి తగ్గుతుందని ప్రస్తావన మనకు 9వ తరగతి పాఠ్యాంశం చెప్పబడింది. ఇదే అర్జున మొక్క రసాన్ని మరొక విధంగా ఉపయోగిస్తారు. రక్తపోటు నియంత్రణకు కూడా ఉపయోగిస్తారంటమ్మా. రక్తపోటు నియంత్రణకు కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా తదుపరి బాబుల్. ఏంటి? బాబుల్ అనే మొక్క కంటి నివారణకు ఉపయోగిస్తారు. కండ్లు ప్రాబ్లమ్స్ ఉంటే, లేదా కంటి నొప్పి ఉన్నా, లేదా కండుకు సంబంధించిన వ్యాధులు ఉంటే దీన్ని కంటి నివారణ ఉపయోగిస్తారు. దీని బాబుల్ అనే జిగురును ఏదైనా టానిక్ తయారు చేస్తారంట. జిగురు ఉంటుంది కదా చెట్టుకు, ఆ జిగురు ద్వారా, బాబుల్ అనే చెట్టు జిగురు ద్వారా టానిక్ కూడా తయారు చేస్తారు అనే ప్రస్తావన మీకు చెప్పాను. అదేవిధంగా వేప, మీకు తెలుసు యాంటీబయాటిక్ తయారవుతుంది. వేప చెట్టు నుంచి ఆ వేప చిగురుని తీసుకొని మరి యాంటీబయాటిక్ మెడిసిన్ తయారు చేస్తారంట. అంటే మనం వేప మొక్క చిగురుని తింటే మనకు హెల్త్ సమస్యలు, ఎలాంటి హెల్త్ సమస్యలు రావండి. యాంటీబయాటిక్ మాదిరిగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ తులసి. జలుబుకు తులసి ఆకులను వేడి చేసేసి తాగితే జలుబు తగ్గుతుంది కదా. అలాంటి తులసి మొక్కను జలుబుకు నియంత్రణ, దగ్గుకు నియంత్రణ చేస్తుంది. మరి కచ్నార్. ఏంటన్నా? కచ్నార్ అస్థిమా ప్లస్ అల్సర్ వ్యాధులకు నియంత్రణ చేస్తుంది. ఏంటి? కచ్నార్ అనే ప్రస్తావన మీకు టెక్స్ట్ బుక్లో చెప్పడం జరిగిందన్న. ప్లస్ వన్యప్రాణులు. ఎన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయి దేశంలో? 90,000 రకాల జంతు జాతులు ఉన్నాయని చెప్పాను. 2,000 రకాల పక్షి జాతులు ఉన్నాయని చెప్పాను. 2,546 చేప జాతులు ఉన్నాయని చెప్పాను. అవునా కదా? మరియు వీటిని కాపాడడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారే, ఆ చట్టం పేరేంటి? వన్యప్రాణి సంరక్షణ చట్టము. ఎప్పుడు తీసుకొచ్చారు? 1972లో తీసుకొచ్చారు. చూడండి అమ్మా, 1972వ సంవత్సరంలో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తదుపరి మరియు దేశంలో ఎన్ని వేల రకాల వృక్ష జాతులు అంతరించిపోతున్నాయని ప్రస్తావన తీసుకొచ్చాడంటే 1300 వృక్ష జాతులు. ఏమన్నా మన దేశంలో 1300 వృక్ష జాతులు అంతరించిపోతున్నాయని చెప్పడం జరిగినది. 20 జంతు జాతులు అంతరించిపోతున్నాయని చెప్పడం జరిగినది. మన దేశంలో ఎన్ని వేల రకాల వృక్ష జాతులు అంతరించిపోతున్నాయని చెప్పాడు? 1300 రకాల వృక్ష జాతులు అంతరించిపోతున్నాయని చెప్పాడు. ఎన్ని వేల రకాల జంతు జాతులు అంతరించిపోతున్నాయని చెప్పాడు? 20 రకాల జంతు జాతులు అంతరించిపోతున్నాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరియు ఈ వృక్ష జాతులను, ఈ జంతు జాతులను రక్షించడానికి మన దేశంలో రకరకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, జాతీయ పార్కులు, బయోస్పియర్స్ని ఏర్పాటు చేశారు. ఈ వృక్ష జాతిని, ఈ జంతు జాతిని కాపాడడానికి మనకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మీకు పాఠ్యాంశంలో ఒకటి చెప్పాను, వలస పక్షులను ప్రస్తావన చెప్పాను. వలస పక్షులు ఎక్కడుంటాయని చెప్పాను? భారతదేశానికి పశ్చిమ ప్రాంతంలో గుజరాత్లోని చిత్తడి ప్రదేశం, రానాప్ కచ్ అనే ప్రదేశం ఉంది. ఈ గుజరాత్ ప్రాంతంలో రానాప్ కచ్ అనే ప్రదేశంలోకి ప్రతి సంవత్సరం శీతాకాలంలో రకరకాల ఫ్లెమింగ్ పక్షులు, రకరకాల సైబీరియన్ కొంగలు వస్తున్నాయి. ఏ ప్రాంతానికి? చిత్తడి ప్రదేశానికి. ఈ చిత్తడి ప్రదేశము రానాప్ కచ్ ప్రాంతం అంటున్నాము. ఇది గుజరాత్లో కలదు. ఇక్కడ రకరకాల ఫ్లెమింగ్ పక్షులు గులాబీ ఈకలతో రంగుల వలయంగా ఉండి
ఏమన్నా బురద మట్టితో గూడు గట్టి కొన్ని నెలల పాటు పిల్లలను పెంచి మళ్ళా వేసవి కాలం ప్రారంభం కాగానే అవి మరలా వారి ఎక్కడుంటాయో ముందు ఆ ప్రదేశాలకు తరలి వెళ్ళిపోతాయి. ఏ పక్షులు? వలస పక్షులు. చూడండి అమ్మ, శీతాకాలంలో సైబీరియన్ క్రేన్ వంటి కొంగలు పెద్ద సంఖ్యలో వస్తాయి. పక్షులకు అనుకూలమైన ప్రదేశము రానాప్ కచ్. ఇది ఎడారి సముద్రంలో కలిసిపోయే ప్రదేశం. ఇక్కడ ఫ్లెమింగ్ పక్షులు వాటి అద్భుతమైన గులాబీ రంగులతో వేల సంఖ్యలో వచ్చి ఉప్పు బురద నుండి గూడు కట్టి నిర్మించి తమ పిల్లలను పెంచుతాయి. ఇవి దేశంలో అనేక అసాధారణ దృశ్యాలు ఇదొకటి. ఇది మనకు సంపన్నమైన సహజ వారసత్యం. అంటే మనము చూస్తున్నాము అని చెప్పి ప్రస్తావన తీసుకొచ్చాడు. దేశంలో బయోస్పియర్స్, ఎన్ని బయోస్పియర్స్ అని చెప్పాను మీకు పాఠ్యాంశంలో? 18 బయోస్పియర్స్ చెప్పాను. మొదటి బయోస్పియర్ ఏం చెప్పాను? నీలగిరి బయోస్పియర్ చెప్పాను. అదేవిధంగా ఈ 18 బయోస్పియర్స్లో మనం తీసుకుంటే మరియు కాంచనగంగా బయోస్పియర్, నందాదేవి బయోస్పియర్, మానసా బయోస్పియర్, దిబ్రూ సైఖోవా బయోస్పియర్, దిహాంగ్ బయోస్పియర్, సుందర్బన్స్ బయోస్పియర్, మరియు అదే సిమ్లీపాల్ బయోస్పియర్, మన్నార్ బయోస్పియర్, నీలగిరి బయోస్పియర్, అగస్మలై బయోస్పియర్, పన్హా బయోస్పియర్, అచనామిక్ బయోస్పియర్, కచ్ బయోస్పియర్, ఇలా రకరకాల బయోస్పియర్స్ నేను ప్రస్తావన తీసుకొచ్చానలేమా మీ పాఠ్యాంశంలో? ఈ 18 బయోస్పియర్స్లో 10 బయోస్పియర్స్ ప్రపంచ జీవావరణంలో నిల్వ స్థానం పొందినవి. ప్రపంచ బయోస్పియర్ స్థానంలో మరి స్థానం పొందినవి ఎన్ని? 10 బయోస్పియర్. ఓకే, అదేవిధంగా ఆ 10 బయోస్పియర్స్ ఆల్రెడీ డిస్కషన్ చేశానమ్మా, మీకు పాఠ్యాంశంలో చెప్పాను. అదేవిధంగా 1992వ సంవత్సరం వృక్షాలకు మరియు అనేక వృక్షాలకు ఆర్థిక సహాయం, సాంకేతిక సహాయం ఇచ్చింది. ఆ ఆర్థిక సహాయం, సాంకేతిక సహాయం పొందినవి 4 బయోస్పియర్స్. ఒకటి కచ్ బయోస్పియర్, కచ్ ఇస్ ద గుజరాత్. శీతలయాడి బయోస్పియర్ హిమాచల్ ప్రదేశ్. శేషాచలం బయోస్పియర్ ఆంధ్రప్రదేశ్. పన్నా బయోస్పియర్ మధ్యప్రదేశ్. ఈ 4 బయోస్పియర్స్కు 1992వ సంవత్సరంలో చెట్లకు ఆర్థికంగా అంటే వృక్షాలకు ఆర్థికంగా సహాయం చేసినది. అదే వృక్షాలకు సాంకేతిక కూడా సహాయం చేసింది. అంటే ఏంటి దీని అర్థము? ఆ వృక్షాలకు ప్రత్యేకంగా డబ్బులు కేటాయించి వాటిని పెంచి పోషించడానికి ఆ అటవీ అధికారులు నియమించడము, ప్లస్ సీసీ కెమెరాలు మొత్తం అమర్చి ఎలాంటి దోపిడీ జరగకుండా అరికట్టుతున్నది ప్రభుత్వము. అందువల్ల ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తున్నది, సాంకేతికంగా ముందుకు తీసుకెళ్తున్నది. అదేవిధంగా మన దేశంలో ఏమన్నా పులులు సంరక్షణ పథకం, ఖడ్గమృగ సంరక్షణ పథకం, బట్టమేకల సంరక్షణ పథకం అనే పథకాలు ఏర్పాటు చేసినారు ప్రభుత్వము. పులుల సంరక్షణ పథకము, ఖడ్గమృగ సంరక్షణ పథకము, బట్టమేకల సంరక్షణ పథకము, మరియు ఇవన్నీ భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో ఎన్ని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయని చెప్పాను నేను? 100 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. ఇది టెక్స్ట్ బుక్ మ్యాటర్ నాన్న. అప్డేట్ అయితే 106 ఉన్నాయి, కానీ టెక్స్ట్ బుక్లో రాశారు కాబట్టి ఆ రోజు టెక్స్ట్ బుక్ రాసే సమయానికి దేశంలో 101 వన్యప్రాణి సంరక్షణ కేంద్ర, 101 ఉద్యానవనాలు అంటే జాతీయ పార్కులు, 553 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. జస్ట్ చిన్న మిస్టేక్, నో ప్రాబ్లం. 553 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, 101 ఉద్యానవనాలు లేదా జాతీయ పార్కులు మన దేశంలో కలవు. 18 బయోస్పియర్స్ కలవు అనే ప్రస్తావన తీసుకొచ్చాను. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి మనం బిడ్ బ్యాంక్ వెళ్తే, ఈ బిడ్ బ్యాంకులో కింది ఇవ్వబడిన 4 ప్రత్యామ్నాయాల నుండి సరైన సమాధానం ఎంచుకోండి. రబ్బరు ఏనన్నా, రబ్బరు అనేది ఎక్కడ ఏ వృక్ష సముదాయంలో కనపడును? రబ్బరు ఎక్కడ కనపడుతుంది? ఉష్ణమండల సతత హరితారణ్యాలు, ఎబోని, మహాగని, ఐర్వుడ్, సింకోనా, రబ్బరు అనే చెట్లు ఉష్ణమండల సతత హరితారణ్యాల్లో దొరుకును చెప్పాను. నాకు తదుపరి ఏంటి? ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు కనపడతాయి.
ఎంతకంటే 100 సెంటీమీటర్ల కంటే 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో సింకోనా చెట్లు కనపడును. సింకోనా అనే చెట్లు. ఎగ్జామ్లో ఏమన్నాడు? ఇంతకంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో సింకోనా చెట్లు కనపడును. సింకోనా 100 సెంటీమీటర్ల పైన వర్షపాతం ప్రాంతాల్లో సింకోనా చెట్లు ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్, క్రింది వాటిలో సిమ్లీపాల్ బయోస్ రిజర్వ్ రాష్ట్రం ఎక్కడ గలదు? సిమ్లీపాల్ బయో రిజర్వ్ రాష్ట్రం ఒడిశాలో కలదు. ఎక్కడ గలదు? ఒడిశాలో కలదు. మీకు తెలుసు ఇక్కడ ఆప్షన్స్. పశ్చిమ బెంగాల్ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ సుందర్బన్స్ బయోస్ఫియర్ నో. మరి ఢిల్లీలో ఇచ్చాడు. ఢిల్లీలో బయోస్ఫియర్ లేదు. పంజాబ్లో ఇచ్చాడు. పంజాబ్లో బయోస్ఫియర్ లేదు. ఈ విధంగా ఒమిట్ చేయాలి మనం. ఢిల్లీలో బయోస్ఫియర్ లేదు, పంజాబ్లో బయోస్ఫియర్ లేదు, ఒడిశాలో బయోస్ఫియర్ ఉంది, అదే సిమ్లీపాల్. వెస్ట్ బెంగాల్లో బయోస్ఫియర్ ఉంది, అదే సుందర్బన్స్. మనకు తెలుసు. అందువల్ల క్వశ్చన్ చాలా తేలిగ్గా బయటికి తీసేయచ్చు. అదేవిధంగా కింది ఇచ్చిన భారతదేశం యొక్క బయో రిజర్వర్లో దీనిని ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో ఏది చేర్చలేదు. ప్రపంచం నెట్వర్క్లో 10 స్థానం పొందినాయని చెప్పాను కదా. ఆ 10 స్థానం పొందిన వాటిలో లేనిదేది అన్నాడు. ఓకే, మానస ఉంది అస్సాంలో. గల్ఫ్ ఆఫ్ బన్నార్ వచ్చేసి అన్నమాన్లో స్థానం పొందింది. ప్లస్ నీలగిరి స్థానం పొందింది. ఏది స్థానం పొందలేదు? పన్నా అనేది స్థానం పొందలేదు. మధ్యప్రదేశ్లో ఉంది. ఇది పన్నా రిజర్వేయరు. దేనికి స్థానం పొందింది? ఇది సాంకేతికంగా ఆర్థికంగా స్థానం పొందింది. ఏది? పన్నా. కానీ ప్రపంచ బయోస్ఫియర్లో దీని స్థానం లేదు. అదేవిధంగా నెక్స్ట్ చిన్న క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్. అంటే మీకు కంటెంట్ ఇనేసినారు, ఆల్రెడీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం, మీకు అర్థమైందా లేదో చర్చిస్తున్నాం. బయో రిజర్వ్ అంటే ఏంటి? బయో రిజర్వ్ అంటే ఏంటి? 2 ఉదాహరణలు రాయండి. బయో రిజర్వ్ జీవావరణ కేంద్రాలు. వృక్ష సంపద, జంతు సంపద కలిగి ఉన్న ప్రదేశాన్ని బయో రిజర్వ్ అంటారు. చెట్లు, రకరకాల చెట్లు, రకరకాల జంతువులు ఉన్న ప్రదేశాన్ని బయో రిజర్వ్ అంటారు. ఎగ్జాంపుల్, శేషాచలం అనేది ఒక బయో రిజర్వ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. కేరళలో అగస్తమలై అనేది ఒక బయో రిజర్వ్. మరి తమిళనాడులో మన్నార్ అనేది ఒక బయో రిజర్వ్. తమిళనాడులో నీలగిరి అనేది ఒక బయో రిజర్వ్. అదేవిధంగా నెక్స్ట్, ఉష్ణమండల మరియు పర్వత రక వృక్ష సంపద ప్రాంతాలలో నివాసం ఉన్న 2 జంతువులు పేర్కొనండి. అంటే ఉష్ణమండలము మరియు పర్వత రకపు వృక్ష సంపదన. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఉష్ణ మండలాలలో నివసించే ఒక జంతువును గుర్తించండి, పర్వత ప్రాంతాలలో నివసించే ఒక జంతువును గుర్తించండి అని ప్రస్తావన తీసుకొచ్చాడు. ఉష్ణ మండలంలో ఏంది? లయన్ టైల్డ్ మకాక్, సింహం తోకగలిగిన కోతి, ఏనుగు, జింక, లెమర్ అనేటివి ఉష్ణమండల సతత హరితారణ్యాల్లో కనపడతాయి. పర్వత ప్రాంతాలలో వృక్ష సంపద జంతు సంపద చూసుకుంటే పర్వత ప్రాంతాలలో మనం ఏం చూసామండి? పర్వత ప్రాంతాలలో కాశ్మీరీ కణితి చూడలేదా? కాశ్మీరీ కణితి చూసారు. ఓకే, కాశ్మీరీ కణితితో పాటు రకరకాల జంతువులు చూసాం. వీటితో పాటు ఇక్కడ వృక్ష సంపద అడిగాడు. ఏమడిగాడు? వృక్ష సంపద. పర్వత ప్రాంతాలలో వృక్ష సంపద మనం తీసుకుంటే ఏమేమి చూస్తాము? సిల్వర్ ఫర్ చూస్తాము, చెస్ట్నట్ చూస్తాము. సిల్వర్ ఫర్, చెస్ట్నట్, దేవదార, విల్లో, స్ఫర్, సెడర్, మొరిండా అనేటివిని పర్వత ప్రాంతాల్లో చూస్తాము. ఉష్ణమండలంలో ఎబోని, మహాగని, ఐవరీ వుడ్, సింకోనా, రబ్బరు అనే అడవి చెట్లు మనము ఉష్ణమండలంలో చూస్తాము. ఇంతకుముందు చెప్పినవి పర్వత ప్రాంతాల్లో చూస్తాము. అదేవిధంగా ఈ క్రింది అంశాలు తేడాలు కూర్చొని వృక్షజాలం, జంతుజాలం. వృక్షజాలం, జంతుజాలం, ఫ్లోరా, పోనా. వృక్షజాలం అంటే ఫ్లోరా, జంతుజాలం అంటే ఫోనా. ఎస్. అదేవిధంగా ఉష్ణమండల సతత హరితారణ్యాలకు ఆకురాల్చ అడవులకు మధ్య తేడాలు. ఏం తేడాలు ఉన్నాయడా? ఎక్కువ వర్షపాతం పొందే ప్రాంతాలలో సతత హరితారణ్యాలు, తక్కువ వర్షపాతం పొందే అరణ్యాలలో ఆకురాల్చ అరణ్యాలు.
ఇవి ఆకులు రాలుస్తాయి. అవి ఆకులు రాల్చేకి దానికి సరైన సమయం లేకపోవడం వల్ల, ఎల్లప్పుడూ పచ్చగా ఉండడం వల్ల వాటిని సతత అరణ్యాలు అంటున్నాము. ఇవి మరియు ఆకులు రాల్చున్నాయి కాబట్టి వీటిని ఆకులు రాల్చే అరణ్యాలు అన్నాం. సతత అరణ్యాలు 200 సెంటీమీటర్ల పైన వర్షపాతం ప్రాంతాల్లో ఉంటాయి. ఆకురాల్చే అరణ్యాలు 70 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ప్రాంతాల్లో ఉంటాయి. అంతే కదా తేడా, వర్షపాతం ఎక్కువ, వర్షపాతం తక్కువ. ఆకురాల్చే అరణ్యాలు వర్షపాతము 70 నుంచి 100 సెంటీమీటర్లు, సతత అరణ్యాల వర్షపాతము 200 నుంచి పైన సెంటీమీటర్ల వర్షపాతం. అదేవిధంగా భారతదేశంలో కనిపించే వివిధ రకాల వృక్ష సంపద పేర్లు తెలుపము. ఎత్తైన ప్రదేశాల్లో వృక్ష సంపదను వివరించండి. భారతదేశంలో రకరకాల వృక్ష సంపద పేర్లు తెలుపము. ఎత్తైన ప్రదేశాలలో వృక్ష సంపద వివరించండి. భారతదేశంలో రకరకాల, ఇప్పుడే చెప్పాను, మళ్ళీ డిస్కషన్ చేస్తున్నాడు. సింకోనా, రబ్బరు, ఎబోని, మహాగని, ఐవరీ వుడ్, అదేవిధంగా దేవదార, విల్లో మరియు సిల్వర్ ఫర్ మరియు స్పర్ మరియు సెడార్ మరియు మొరిండా అనేటివి ఇప్పుడే డిస్కషన్ చేశాను. మళ్ళీ అడగడం జరిగింది, భారతదేశంలో కొన్ని మొక్కలు కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి ఎందుకు? కొన్ని మొక్కలు కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి ఎందుకు అన్నాడు. మొక్కలన్నీ అంతరించిపోతున్నాయంటే మరి మొక్కలన్నీ నరికేసి, చెట్లు నరికేసి నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. జంతువులన్నీ తగ్గిపోతున్నాయంటే కారణం ఏంటి? చెట్లు ఆటోమేటిక్గా తగ్గిపోతే జంతువులు కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, ఒక రీజన్. రెండో రీజను వేట. మరియు దేశంలో ఎక్కడెక్కడ జంతువులు ఉంటాయో వేటాడడం వల్ల ఆ జంతువులన్నీ ఏమైపోతాయి? తగ్గిపోతాయి, అది కూడా ఒక రీజన్. అదేవిధంగా భారతదేశం వృక్ష జంతు జలాన్ని గొప్ప వారసత్వంగా ఎందుకు కలిగి ఉంది? ఎస్, మన దేశం ప్రపంచంలో 12 జీవ వైవిధ్యాల్లో భారతదేశం ఒకటి. 90,000 జంతు జాతులు, 47,000 వృక్ష జాతులు, 2,000 రకాల పక్షు జాతులు, 2,546 రకాల ఏంటివి చేప జాతులు ఉన్నాయి. కాబట్టి మనము భారతదేశం ఒక గొప్ప వారసత్వ దేశంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా నెక్స్ట్ భారతదేశ సరిహద్దు పటంలో కింది వాటిని గుర్తించండి. సరిహద్దు పటం మ్యాప్లో క్రింది వాటిని గుర్తించండి. సతత హరితారణ్యాలు చెప్పాను. భారతదేశంలో సతత హరిత అరణ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పాను? పశ్చిమ కనుమల్లో ఉన్నాయని చెప్పాను. ఏనన్నా లక్షద్వీపుల్లో ఉన్నాయని చెప్పాను. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాయని చెప్పాను. ఓకే, పశ్చిమ కనుమల్లో, అండమాన్ నికోబార్ దీవుల్లో, లక్షద్వీపుల్లో, ఈశాన్య భారతదేశంలో ఉన్నాయని చెప్పానా లేదా? దాన్ని మ్యాప్ ద్వారా గుర్తించండి అన్నాడు. ఆల్రెడీ మీకు గుర్తించాము, ఇంతమంది తరగతిలో చెప్పాను. ఆకురాల్చే అరణ్యాలు చెప్పాను. దీపకల్ప బీటి భూములు వేసి నీట్గా డయాగ్రామ్స్ ఇచ్చాను. మరి దేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ భాగాలలో ఒక ప్రాంతం నుండి 2 జాతీయ ఉద్యానవనాలు చెప్పండి. ఒక ప్రాంతం నుండి 2 జాతీయ ఉద్యానవనాలు చెప్పండి. ఓకే, ఇది భారతదేశం అనుకోండి అన్న. మరియు ఈ భారతదేశంలో ఏం చెప్పాడు? తూర్పు ఏనన్నా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 2 ఉద్యానవనాలు అంటే నేషనల్ పార్క్స్. ఉత్తర దిశలో ఉత్తరంలో ఏముంది? లడక్ ప్రాంతంలో మరియు డచ్ గామ్ నేషనల్ పార్క్ ఉంది లడఖ్లో, డచ్ గామ్. ఓకే, ఈస్ట్ ప్రాంతంలో ఉన్న జాతీయ ఉద్యానవనం తీసుకుంటే మరియు కజరంగా నేషనల్ పార్క్, అస్సాంలో కజరంగా నేషనల్ పార్క్ వెస్ట్ ప్రాంతంలో, మరియు రాన్ ఆఫ్ కచ్ నేషనల్ పార్క్, మరియు దక్షిణ ప్రాంతంలో నీలగిరి నేషనల్ పార్క్, నీలగిరి బయోస్ఫియర్. మరియు దక్షిణ ప్రాంతంలో మరియు మన నేషనల్ పార్క్ గుర్తించుకున్నాడు కాబట్టి మధుమలై నేషనల్ పార్క్ తమిళనాడులో ఉందమ్మా, సౌత్ సైడ్ లో మధుమలై నేషనల్ పార్క్. ఉత్తరాన డచ్ గామ్, తూర్పున కజరంగా, పడమరన రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతాలలో ఇవి నేషనల్ పార్క్స్ ఉన్నాయని ప్రస్తావన తీసుకొచ్చాం.
అదేవిధంగా మీ పరిసరాలలో ఔషధ విలువలు కలిగిన కొన్ని చెట్లను కనుగొనండి. మా పరిసరాలలో వేప చెట్లు యాంటీబయాటిక్ ఉపయోగిస్తారని బుక్లో రాశారు. తులసి జలుబుకు ఉపయోగిస్తారని బుక్లో రాయడం జరిగింది. ఇవి మా పరిసర ప్రాంతాల్లో కనపడును. తులసి మొక్క కావచ్చు, వేప మొక్క కావచ్చు. అదేవిధంగా అడవులు మరియు వన్యప్రాణుల నుండి పదార్థాలు పొందుతున్న 10 కనుగొనండి. అంటే ఓకే, అడవులు ప్లస్ వన్యప్రాణుల నుండి, అడవుల నుంచి కలప సేకరించుకోవచ్చు, వన్యప్రాణుల నుంచి రకరకాల యూజ్ చేస్తామని ప్రస్తావన తీసుకోవచ్చు. ఓకే, ఇంకేం లేదమ్మా, చెట్లు పెంపకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వీధి నాటకం లేదా లేఖ రాయండి. అంటే వీధి నాటకం ఏం చెప్తుంది? చెట్లు ఎక్కువ పెంపకం చేయడం వల్ల మంచి ఆక్సిజన్ పొందొచ్చు, మరియు వర్షాన్ని మంచిగా కురిపిస్తాయి, నేల క్రమక్షయాన్ని తగ్గిస్తాయి, మంచి ఆక్సిజన్ విడుదల చేస్తాయి, వాతావరణాన్ని మంచిగా చూసుకుంటాయి, పర్యావరణాన్ని మంచిగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి ఒక వీధి నాటకం వేయాలా. ఇది మన తరగతిలో 9వ తరగతి పాఠ్యాంశము వన్యప్రాణులు వృక్ష సంపద ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశాము.